సో ఇప్పుడు యాక్చువల్ గా మీరు దాదాపు 30 సంవత్సరాల ఇందులో ఉన్నారు, డైరీ కూడా చేశారు కదా. చాలా మంది ఇప్పుడు మెకనైజేషన్ మారారు, పాలు పిండేటువంటి యంత్రాలు కూడా వచ్చినాయి. కానీ మీరు స్టిల్ ఇప్పుడు కూడా పాత పద్ధతులను మనుషులతో ఎందుకు పిండిస్తున్నారు? ఇప్పుడు మిషనరీస్ అయితే అంత సక్సెస్ఫుల్ గా లేదు యాక్చువల్గా. అంటే మాన్యువల్ అంటే మీరు మొత్తం ఒక్క ఇంత పాలు కూడా ఉండదు, అంతా పింటారు. మిషనరీస్ అయితే 200 గ్రామ్స్ వదిలేస్తాయి. అప్పుడు కూడా మనం కూర్చొని అది 200 గ్రామ్స్ తీయాలి. మిషనరీతో పని చేస్తే కూడా మేత మనమే వేయాలి ఉన్నది, పిండ మనమే తీయాలి ఉన్నది. దానికి కూడా మీరు వర్కర్ పెడుతున్నారు. మాన్యువల్ గా చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నది, పాలు నిన్న ఇంత ఇచ్చింది, ఈ రోజు ఇంత ఇచ్చింది, మొత్తం మీకు క్యాల్కులేషన్ సరిగా ఉంటాయి. ఈ రోజు మార్నింగ్ మీకు 7 లీటర్స్ ఇచ్చింది, ఈవినింగ్ అదే 3 లీటర్ ఇచ్చింది అనుకో, మంచి అయితే తెలిసిపోతుంది. అరే భాయ్ దీనికి జ్వరం ఉన్నది, లేకుంటే కాల్షియం డౌన్ అనేది, ఆరోగ్యం మంచిగా లేదు, అందుకోసం మార్నింగ్ ఇచ్చింది ఈవినింగ్ సరిగా ఇయ్యలేదు అని అంతా మాన్యువల్ గా క్యాల్కులేషన్ లో మనం చేయవచ్చు. మన ఇండియాకి అంటే ఇదే సెట్ అవుతాయి. మిషనరీ చాలా మంది ఏసీ చూసుకున్నారు, అన్సక్సెస్ఫుల్ గా అయినారు, చాలా డబ్బులు వాళ్ళు వెళ్ళిపోయినాయి. సో అది హెచ్ఎఫ్కు సెట్ అవుతాయి. ఎందుకంటే టీట్ సమానంగా ఉంటాయి. సో కప్ వేస్తే అది కప్ కటికి వేస్తే కూడా అట్లనే ఉన్నది, 10 ఆవులు కూడా పెడితే సేమే ఉన్నది టీట్స్. కానీ బర్రెలకు ఉండదు. కొన్నికి చిన్నవి ఉంటాయి, కొన్నికి పెద్దగా ఉంటాయి, కొన్నికి ఎక్దమ్ స్మాల్ ఉంటాయి. సో కప్ సైజ్ ఉంటాయి, దాని ప్రకారమే అది ఉంటేనే బాగా తీయవచ్చు. లేకుంటే పొదువులు వాపులు రావడానికి అవకాశం ఉన్నది. చాలా ప్రాబ్లమ్స్ టీట్ సైడ్ వచ్చేస్తాయి మిషనరీతో.